హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ అండ్ శ్రీ. ఈరోజైతే మన వీడియోలో యమ్మీ కొబ్బరి లడ్డూలు చూపిస్తున్నాము. ఈ కొబ్బరి లడ్డూలు అయితే నా ఫేవరెట్ హెల్తీ స్వీట్ అండి. ఇవి ఎంత టేస్టీగా ఉంటాయో అంతకన్నా ఎక్కువ హెల్తీగా కూడా ఉంటాయి. కోకోనట్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది మనకి హెల్తీ డైజెషన్కి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో ఉన్న యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ మన ఇమ్యూన్ సిస్టమ్ని చాలా బాగా సపోర్ట్ చేస్తుంది. మనకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ అవి ఊరికే వచ్చేయకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా తయారవుతుంది. అండ్ అలానే ఇందులో ఉన్న హెల్తీ ఫ్యాట్స్ మనకి ఎనర్జీని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ ఈ కోకోనట్ లడ్డూలో మనం యూస్ చేస్తున్న జాగరీలో యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం ఇలా చాలా రకాలే ఉంటాయి. ఇది మన హెల్త్కి చాలా మంచిది. అండ్ జాగరీలో ఉన్న ప్యూరిఫైయింగ్ ప్రాపర్టీస్ మన బ్లడ్లో ఉన్న టాక్సిన్స్ని రిమూవ్ చేసేస్తాయి. అంతేకాదు ఇది మన డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా మనం ఎప్పుడైనా ఏదైనా మసాలా గ్రేవీస్ అలా తిన్నప్పుడు అది కొంచెం డైజెస్ట్ అవ్వకుండా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు మీరు ఒక చిన్న బెల్లం ముక్క తిన్నా కూడా మీకు ఈజీగా అదంతా డైజెస్ట్ అయిపోతుంది. యాక్చువల్గా అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు ఫస్ట్ 10 days ఈ కొబ్బరి బెల్లంని డైలీ తినిపిస్తారు మా సైడ్. ఎందుకంటే ఈ కొబ్బరి బెల్లం డైలీ తినడం వల్ల మన బోన్స్ స్ట్రాంగ్ అవుతాయని అంటారు. మేబీ ఈ విషయం మోస్ట్లీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా తెలియకపోతే అమ్మాయిలు మెచ్యూర్ అయినప్పుడు ఫస్ట్ 10 days కొబ్బరి బెల్లం డెఫినెట్గా ఇవ్వండి. అండ్ ఈ కోకోనట్ లడ్డు ప్రిపేర్ చేయడానికి నేనైతే ఫస్ట్ కోకోనట్ని కట్ చేసుకొని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను. ఇదైతే మరీ ఎండు కొబ్బరి కాదు, అలా అని మరీ పచ్చి కొబ్బరి కాదు. మీరు కూడా కుదిరితే ఇలాంటి కొబ్బరి తీసుకోండి, లడ్డూలు చాలా స్మూత్గా వస్తాయి. ఒకవేళ ఇది దొరకకపోతే ఎండు కొబ్బరి తీసుకోండి. ఎందుకంటే పచ్చి కొబ్బరితో చేస్తే మనం స్టోర్ చేసుకోవడానికి అంతగా కుదరదు. ఎండు కొబ్బరి అయితే మనం చాలా రోజులు స్టోర్ చేసుకోవచ్చు. కొబ్బరి తురుముకున్న తర్వాత మనం బెల్లం పాకం పట్టుకోవాలి. బెల్లంలో జస్ట్ కాస్త వాటర్ వేసుకుని ఇలా పాకం పట్టుకోండి. మీరు పాకం టెక్స్చర్ ఇందాక నేను చూపించాను కదా, అలా ఉండాలి. చేయి పెట్టేస్తారేమో పాకంలో, కాలుతుంది. వాటర్ తీసుకొని ఒకరు పాకం అందులో వేయండి. అప్పుడు చూస్తే మీకు చేయి కాలకుండా పాకం టెక్స్చర్ అర్థమవుతుంది. వీడియో స్టార్టింగ్లో నేను తీసుకున్న కొబ్బరి మీరు చూసారు కదా, ఇదైతే మరీ ఎండు కొబ్బరి కాదు, అందుకని నేను దీనికి ముదురు పాకం పట్టుకున్నాను. ఒకవేళ మీరు కంప్లీట్ ఎండు కొబ్బరి తీసుకుంటే పాకం మరీ ఇంత ముదరనివ్వకండి, తీగ పాకం కన్నా ఇంకొంచెం ముదరనివ్వండి, సరిపోతుంది. పాకం రెడీ అయిపోయిన తర్వాత మనం ఇందాక వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకున్న కోకోనట్ తురుమును అందులో వేసేసి ఒక 2-3 minutes అలా మిక్స్ చేసుకొని ఇలా లడ్డూస్ చేసేసుకొని తినేసేయడమే. అండ్ ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీస్ అయితే 4 కొబ్బరి చిప్పలకి 150 grams బెల్లం తీసుకున్నాను. మీరు కూడా ఈ లడ్డూలు ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.